అరబిందో కంపెనీ కాకినాడ సీపోర్ట్లోని వాటాలను తిరిగి కేవీ రావు గారికి గుట్టుడు చప్పుడు కాకుండా ఇచ్చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ వాటాలను తిరిగి ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఎవరికి భయపడి ఇప్పుడు అరబిందో కంపెనీ ఈ వాటాను కేవీ రావుకి తిరిగి ఇచ్చింది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో కేవీ రావు గారి దగ్గర నుంచి ఈ కాకినాడ సీపోర్టు వాటాను బలవంతంగా రాయించుకున్నటువంటి అరబిందో కంపెనీ ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఆ వాటాలను కేవీ రావు గారికి తిరిగి ఇచ్చేసింది. కారణం ఏంటి? ఎవరికి భయపడి ఇప్పుడు అరబిందో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది, వాటాలను తిరిగి ఇచ్చింది అంటే ఏం చెప్తారు? బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ బలమైన సాక్ష్యాధారాల వల్ల ఇతనేమో వెనక్కి వెళ్ళేటట్లేడు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే మనం ఇదంతా మాట్లాడుకునేవాళ్ళం కాదు. అసలు ఈ అంశం బయటకు వచ్చేది కాదు, మనం మాట్లాడుకునేవాళ్ళము కాదు. కేవీ రావు కూడా ధైర్యం చేసేవాడు కాదు చెప్పడానికి. కేవీ రావు ఎందుకు ధైర్యం చేశాడు? అధికారం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందని. జత్వాని ఎందుకు వచ్చింది బయటికి? న్యాయం జరిగింది. అధికారం మారిందనే, ప్రభుత్వం మారిందనే. అయితే ఈ రెండు విషయాలు మనం చూసుకుంటే, ఈ రెండు విషయాలే కాదు, ఇంకా చాప కింద నీరులాగా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మన తెలుగు తమ్ముళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఏదో చేసేస్తాడు, చంద్రబాబు నాయుడు చేతిలో మంత్రదండం ఉంది, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, ఈయన వచ్చేసేసి వచ్చిన వెంటనే అధికారం వచ్చింది, పైగా 164 సీట్లు వచ్చినాయి, కూటమి ఇంకేముంది, అసలు ఒకప్పుడు మనల్ని తిట్టిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీని తిట్టిన వాళ్ళని, చంద్రబాబు నాయుడిని తిట్టిన వాళ్ళని, అక్రమ కేసులు బనాయించిన వాళ్ళని, ఇంకా లోకేష్ని తిట్టిన వాళ్ళని, లోకేష్ని పప్పు అన్న వాళ్ళని అందరినీ పప్పు కింద చెతక్కొడతాడు. మా మంత్రదండం ఏదో ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర, అసలు రేపటి నుంచి మనం అసలు ఇవన్నీ చూసి అసలు మనం అన్నం కూడా తినక్కర్లేదు అనుకున్నారు పాపం వాళ్ళందరూ. కానీ ఒక తప్పు చేయడం చాలా ఈజీ, ఒక మంచి చేయటం చాలా కష్టం. తప్పు చేయటం ఎందుకు ఈజీ అంటే, నీకు తప్పు చేయదలుచుకున్న వాడికి, డిసైడ్ అయిన వాడికి చట్టంతో పని లేదు, మంచి చెడుతో సంబంధం లేదు, పోలీస్ అంటే భయం లేదు, ఏ భయమూ లేదు. మరి ఏ భయమూ లేనివాడు తప్పు జంకు బెంకు లేకుండా చేస్తాడు. అదే మంచి చేయాలంటే, మంచి అంటే ఇంత మీన్స్ చట్ట ప్రకారం చేయాలంటే చట్టం తెలుసుకోవాలి. చట్టం ప్రకారం చేయటానికి కొంచెం మనకి అందే విజయం కావచ్చు, ఫలితం కావచ్చు, లేట్ అవుతుంది, దానికి వెయిట్ చేయాలి. మళ్ళీ పైగా అన్నీ మనం అనుకున్నవన్నీ అనుకూలంగా జరుగుతాయి అని నమ్మకం లేదు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకని మంచికి టైం పట్టుద్ది. చెడు చాలా ఈజీగా వాడు చేయదలుచుకుంటే, వాడికి సహకరించే వ్యక్తులు ఉంటే చెడు చేయటం క్షణాల్లో పని. కానీ మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు చేసిందే చేశారు అనుకుందాం, పోనీ అనుకుంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? తేడా ఉండదు కదా. అందుకని చెప్పి ఈయన బాగా ఉపేక్షిస్తున్నాడు ఈ కేసులు ఇట్లాంటి విషయాల్లో. కానీ ఆయన చేయదలుచుకోక కాదు, చట్ట ప్రకారం చట్టబద్ధంగా చేద్దామనేది. చట్టం తన పని తాను చూసుకుంటుంది. ఓ రోజు ఆలస్యం అవ్వచ్చు, ఓ రోజు ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండు కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం జత్వానీ కేసు ఉంది. కుల్లా పెద్ద వాళ్ళ స్థాయి నుంచినే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తప్పులు తడకది. దాన్ని నిరూపించడం ఈజీ. ఇప్పుడు కేవీ రావు ఉన్నాడు, కేవీ రావు నిలబడ్డాడు కాబట్టి చేయగలిగారు. కేవీ రావు నిలబడకపోతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? చేయలేదు కదా. అది నిజమైనప్పటికీ చేయలేదు. అందుకోసం ఏంటి అంటే, కేవీ రావు నిలబడటం ఒక విషయము ధైర్యంగా, రెండో విషయం ఏంటంటే వాళ్ళు చేసింది తప్పు కాబట్టి, చట్ట వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఈవేళ దాన్ని బట్టబయలు చేయడానికి వీలైంది. ఇంతకుముందు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడండి? ఆయన పేరు చివర ఏముందో చూడండి, రావు అంటే కమ్మ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ వాళ్ళకి గాక ఎవరికి చేస్తాడు? మాట్లాడాడా లేదా?
మరి అదే స్టాండ్ మీద ఉండొచ్చుగా. ఎందుకు భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు? ఎందుకు వాటాలు తిరిగిచ్చావు? నీ తప్పు ఉంది కాబట్టేగా. ఇది సత్యానికి ఉన్న విలువ. ఎప్పుడైనా సత్యం 4 రోజులు ఆలస్యం కావచ్చు, సత్యం జయిస్తుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో చేయలేక, సత్యం కాకపోయి ఓడిపోవటం కాదు, సత్యం నిరూపించబడలేక అది సత్యం కాకుండా పోద్దేమో. కానీ మేడం, ఇప్పుడు వీళ్ళు ఆ సీపోర్ట్లో వాటాలని తిరిగి ఇచ్చినప్పటికీ వీళ్ళు చేసినటువంటి తప్పు అంటే, వీళ్ళు ఆ వాటాలను రాయించుకున్నప్పుడు 420 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారు, అది మనీ లాండరింగ్ జరిగింది అంటూ కూడా ఈడీ దాని మీద విచారణ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వారు చేసినటువంటి తప్పు, దాని పరిస్థితి ఏంటి? ఎవరు చేసిన తప్పు? గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరబిందో కంపెనీ బలవంతంగా కేవీ రావు గారి వాటాలను వీళ్ళకి మార్పించుకున్న నేపథ్యంలో అక్కడ మనీ లాండరింగ్ జరిగింది కదా, దాని అంశం అంటే మనము అంతా జరిగిపోద్ది అని అనుకోవటం కూడా ఒక భ్రమ. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది, ఉండాలని నేను కోరుకోవట్లా, ఉంటుంది. ఇప్పుడు ఇంకే అదృశ్య శక్తి వచ్చి వాళ్ళని కాపాడుతుందో. వాళ్ళు అత్యంత ధనవంతులు, అత్యంత శక్తివంతులు. ఎవరు? అరబిందో వాళ్ళు. మొన్న కూడా చూడండి, లిక్కర్ స్కామ్లో ఉన్నారు. జైలుకి వెళ్ళాడు, వచ్చాడు బయటికి. మామూలుగా అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఉండాల్సినంత గతి తప్పిన వ్యవహారం కాదు అరబిందో వాళ్ళది. ఇప్పుడు నెత్తిన శని కూర్చుంటే పెద్దమ్మోరు కూర్చుందండి, పల్లెటూరులో అంటారు. నీ నెత్తిన ఎంత పెద్దమ్మోరు కూర్చుందో అందుకే నువ్వు ఈ పని చేసావు అని అంటారు. ఈ పెద్దమ్మోరు ఎవరు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్దమ్మోరు ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా, ఎవరితోన మాట్లాడినా, ఎవరితోన లావాదేవీ పెట్టుకున్నా మసి హై టెన్షన్ వైర్ పట్టుకున్నట్టే. హై టెన్షన్ వైర్ పట్టుకున్న కాకి ఏమైపోద్దో వాళ్ళతో ఆర్థిక వ్యవహారాల్లోకి వెళ్ళిన వాళ్ళు అట్లా అయిపోతారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వివేకానంద రెడ్డి గారి కేసులో ఒక్కొక్కరు చనిపోతున్నారు చూడండి. వీళ్ళకి నిజంగా సిగ్గు శరవం ఉంటే నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోతారు. అక్కడ శవం దగ్గర చనిపోయిన అతని భార్య కూర్చుంది. ఒక భార్యాభర్త వెళ్ళారు. నేనేం స్పెషల్గా పేర్లు చెప్పక్కర్లా, అర్థమవుతుంది, అందరికి అర్థమవుతాయి. వెళితే ఆ అమ్మాయిని పట్టుకుని ఓదార్చే ధైర్యం వీళ్ళు చేయలేకపోయారు. వీళ్ళ దగ్గర ఓదార్పు తీసుకోవాలని ఆవిడ అనుకోలే. మీకు పాటికి అర్థమైంది. అంత నికృష్టమైన మనుషులు మీరు. మీ స్వలాభం కోసం మీరు ఇంత దారుణాలు చేస్తారు, మనుషుల్ని చంపేస్తారు. అది ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, మనుషుల్ని చంపు వేట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో ఒక ఉద్యోగాల స్కామ్ ఒకటి జరిగింది, పేరు నాకు గుర్తు రావట్లా. ఈ రోజుకి ఆ స్కామ్ పరిష్కారం కాలేదు. కానీ 120 మంది హత్య జరిగింది, 120 మంది చచ్చిపోయారు ఆ స్కామ్లో. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక వాస్తవం బయటకు వస్తుంది అన్న వాళ్ళల్లా చంపేశారు ఆ స్కామ్లో. ఆ స్కామ్ వల్ల 125 మంది హత్య చేయబడ్డారు. ఇంకా చస్తారు. ఆ స్కామ్ మట్టు క్లియర్ కాదు. ఇప్పుడు ఆయేషా మేరా కేసు ఉంది, అది క్లియర్ కాదు. ఇట్లా కొన్ని మొండి కేసులు ఉంటాయి. మరి ఆ కేసుల్లో సత్యం అందరికీ తెలుసు, కానీ సత్యాన్ని కూడా బయటికి తీసుకురావడానికి కొన్ని సాక్ష్యాధారాలు కావాలి. ఆ సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే సత్యం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కేవీ రావు కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాలు పైగా కేవీ రావు నిలబడ్డాడు. అదే ఇంకొకడు అయితే సరే వాళ్ళు లోపాయికారిగా వాళ్ళు ఇచ్చిన పుచ్చుకుని పక్కకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోకుండా నిలబడ్డాడు చూసారా. ఇప్పుడు జత్వానీ ఉంది, వేరే దేశం పారిపోవచ్చు. అసలు ఆ పెద్ద మనిషితోటే వాడెవడు జిందాల్ వాడితోటి రాజీ పడిపోతే వేరే దేశం వెళ్ళిపోవచ్చు. ఆ కేసు విత్డ్రా చేసుకుంటే అమ్మాయికి డబ్బులు వస్తాయి. అమ్మాయి నిలబడింది కాబట్టే కదా విజయవాడ వచ్చి ఇన్ని గొడవలు పడింది, ఇంత బాధలు పడింది, ఈ రోజుకి పోరాడుతుంది ఆ కేసు తోటి. ఇట్లా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే న్యాయం బతుకుతుంది. మీకు ఇంకో గమ్మత్తు చెప్తా.
బాంబే ఎయిర్పోర్టు ఎన్నో రోజుల నుంచి జీవీకే గారు దాని మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అయింది. అవును, ఆయనకి ఆ విషయంలో అమోఘమైన అపారమైన అనుభవం ఉంది జీవీకే గారికి. కానీ ఏ రీజన్స్ లేకోకుండా ఆ కాంట్రాక్ట్ వదులుకోమంటే ఆయన వదులుకోనందుకు గాను, అంటే బాంబే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ చేయటం చాలా ప్రతిష్టాత్మకం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కంటే కూడా బాంబే ఎయిర్పోర్ట్కి చాలా ప్రతిష్ఠ ఉంటుంది, ఎందుకంటే అది ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి. అవును. అయితే ఆయన తప్పుకొని అన్నాడని ఆయన మీద ఐటీ రైడ్స్ చేసి, ఈడీ రైడ్స్ చేసి, ఆయన పక్కకి వెళ్ళేటట్లు చేసి ఆయనకి ఈ కాంట్రాక్ట్ ఇప్పించారు. ఎవరికి? అదానికి ఇప్పించారు. ఇవాళ ఇండియా మొత్తం మీద పోర్ట్ల కాంట్రాక్టులు, ఎయిర్పోర్ట్ల కాంట్రాక్టులు అదానికి. ఇప్పుడు ఈ కేసులో కూడా వెనక అదానియే ఉన్నాడు, ఈ అరబిందో వాళ్ళ వెనకమాల కూడా. ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లే మన దేశంలో అవినీతి ధనాన్ని బయటికి తీసుకెళ్ళగలిగేది, అవినీతి ధనాన్ని బయట నుంచి తీసుకురాగలిగేది. బ్లాక్ మనీగా తీసుకువెళ్ళి వైట్ మనీగా తీసుకురావాలి అంటే ఈ పోర్ట్లు ఉండాలి. అందుకే వాళ్ళ అధీనంలో ఇప్పుడు గుజరాత్ పోర్ట్లు, ముద్రా పోర్ట్లో ఎన్ని నిషేధిత మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి? ఇండియాలో ఏ పోర్ట్లోనూ దొరకట్లా అన్ని. వేరే దేశం నుంచి గుజరాత్ పోర్టుకి, గుజరాత్ పోర్ట్ నుంచి వైజాగ్ పోర్టుకి, వైజాగ్ పోర్ట్ నుంచి బందర్ పోర్టుకి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. వీలైతే కాకినాడ పోర్టు. ఇప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం దొంగ రవాణా ఎక్స్పోర్ట్ జరుగుతుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఆయన రెక్కలు కూడా విరిచారు కదా. చాప కింద నీళ్ళ పనులు జరుగుతున్నాయి, జరగాలి కూడా. జరగకపోతే వీళ్ళకి పట్టపగ్గాలు ఉండవు. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా మీద కేసులు లేకుండా చెయ్యండి, మేము మీ డబ్బులు మీకు ఇచ్చి, మీ కాంట్రాక్టులు మీకు ఇచ్చేసాం కదా అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఓ దొంగలు పడతారు. వాళ్ళు మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నామని, వాళ్ళకి తెలిసిపోయిందని, ఎవరు దొంగతనం చేశారో కూడా తెలిసిపోయిందని దొంగలకు తెలిసింది. దొంగలు వచ్చేసేసి గప్చిప్గా ఏ తెల్లవారుజామున మన ఇంటికి వచ్చేసేసి మన డబ్బులు, మన నగలు అవన్నీ ఇచ్చేసేసి మనకు దండం పెట్టేసేసి వెళ్ళిపోయారనుకోండి. వెళ్ళిపోతే మనం కూడా సరేలే నాకు వచ్చేసినాయి కదా అని ఊరుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంకో బలహీనుడి ఇంట్లో వాడు దొంగతనం చేస్తే ఇక్కడ దొంగని ప్రోత్సహించినట్టేగా. అందుకే వాళ్ళు వెనక్కి తిరిగి ఇచ్చినా సరే కేసు నడవాల్సిందే. ఈ కులం పేరుతోటి మాట్లాడిన విజయసాయి రెడ్డికి మొహం మీద పెట్టి కొట్టినట్టు, ఆయన చెప్పుతోటి ఆయన కొట్టినట్టు ఈ కేసు నడవాల్సిందే. నడిస్తేనే ఇలాంటి పనులు చేయడానికి ఎవరైనా జంకుతారు. ఇకనైనా సరే అధికారంలో లేకపోయినా సరే తన మాయోపాయాలతోటి ఏ పెట్టుబడిదారి దగ్గర డబ్బులు ఉన్నాయి అని పిల్లికి మాంసం వాసన వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి వాసన వస్తూనే ఉంటుంది. వాళ్ళ గాలం వేస్తూనే ఉంటాడు. ఎవ్వరు పడకండి అయ్యా. ఇన్ని చూసైనా సరే ఇంతమంది వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు జైలుకి పోయారు, ఐపీఎస్లు జైలుకి పోయారు. నిన్న కాక మొన్న 3 ఐపీఎస్లు జైలుకి వెళ్ళి వచ్చారు కదా. ఇంకా ఐఏఎస్లు ఈ చూసైనా సరే బుద్ధి తెచ్చుకోమని ఈ సందర్భంగా ఎప్పుడైనా కనువిప్పు కలుగుతుందని చూస్తున్నా. ఈ విధంగా అయినా సరే ఒక మంచి పని బయటకు వచ్చింది అనేది, ఒక స్కామ్ బట్టబయలైంది అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్కటే కాదు, చాలా స్కాములు ఉన్నాయి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా బయటికి రావాలని, వాటి మీద ఏ రాజకీయ శక్తులు పనిచేయకూడదని నేను కోరుకుంటున్నా. ప్రజలకు కూడా నీతి నిజాయితీ మీద ఒక నమ్మకం రావాలి. అది రావాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం.